సరిగా కట్ అవ్వట్లేదు. ఈ పూటగా రెండు సరిపోతాయా? అది కోసేద్దామా? సరే. సరే వెళ్ళిపోదాం. నా కోసం ఉన్నావమ్మా. ఈరోజు టిఫిన్ ఇడ్లీ అండి. పలచటి పప్పుచారు పెడుతున్నాను. అయితే టెర్రస్ మీదకి వెళ్ళి నేను ఏం చేశానంటే దొండకాయలు బీరకాయలు తెచ్చాను. ఇప్పుడు ఈ దొండకాయలతో పచ్చిమిర్చి వేసి జీలకర్ర వెల్లుల్లిపాయ తర్వాత కాస్త చింతపండు వేసి చట్నీ చేస్తానన్నమాట. చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు చూపిస్తాను. పప్పుచారు పోపు కోసం నేను ఏమేమి తీసుకున్నాను చూడండి. ఇంగువ, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, పచ్చి ఉల్లిపాయ ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అన్న వేసుకోవచ్చు, లేకపోతే చిత్తకొట్టన్న వేసుకోవచ్చు. ఈ విధంగా వేసిన తాలింపు చాలా బాగుంటుంది పలచటి పప్పుచారుకి. ఒకసారి ట్రై చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను టెర్రస్ మీద నుంచి తెచ్చిన బీరకాయలు తర్వాత కొంచెం దొండకాయలు తీసుకొచ్చాను. బీరకాయలు ఈవినింగ్ కర్రీ చేద్దామని. ఇప్పుడు దొండకాయలు బాగా కడిగి ముక్కలు చేసి పెట్టాను. దానికి ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి ఏంటంటే కొంచెం కలర్ మారుతున్నాయి, పండు వాటంలోకి వచ్చేస్తున్నాయి, అంటే దోరగా అయినాయి అన్నమాట. దానికి ఒక స్పూన్ జీలకర్ర, ఒక 5 రెబ్బలు వెల్లుల్లి, కొంచెం చింతపండు. ఇప్పుడు మనం పాన్ పెట్టుకుని మనం పచ్చిమిర్చి దొండకాయలు అవన్నీ ఆయిల్లో వేయించుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుని తాల్చి పెట్టాను. ఇప్పుడు ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని దానిలో కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని తుంచి వేసుకుందాం. అంటే జస్ట్ ఇలాగ విరిచి వేస్తే అప్పుడు పేలకుండా ఉంటాయి అన్నమాట. అయితే ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే పప్పుచారులోకి, పలచటి పప్పుచారులోకి తాలింపు వేసేసుకుందాము అని చెప్తున్నాను. ఎందుకంటే తాలింపు అయిపోయింది అనుకోండి, పచ్చడి వేగడానికి టైం పడుతుంది. కాబట్టి ఇదిగో తాలింపు కోసం ఇంగు కూడా తీసుకున్నాను అనమాట. ముందు మనం పప్పుచారు కోసం పోపు వేసేసుకుంటే తర్వాత పచ్చడి కోసం వేయించుకుందాం. ఇప్పుడు ఆయిల్ కాగింది. నేను 1 బై 1 వేస్తూ ఉంటాను పోపులు. చూడండి, నేను అన్నీ తీసుకున్నాను కాబట్టి ఒకేసారి అన్నీ కూడా వేసేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. చక్కగా అన్నీ ఒకేసారి ఈవెన్గా వేగిపోతాయి కూడా. ఈ తాలింపు ఈ విధంగా వేసుకుంటే పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఫస్ట్ నేను వెల్లుల్లి వేసాను, మిగతా అన్నీ వేసేస్తున్నాను. ఆవాలు, మినప్పప్పు, తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, తరిగి పెట్టిన ఉల్లిపాయ అన్నీ వేసేసాను. కలిపి వేగిపోతే రుచి బాగుంటుంది అన్నమాట. బాగా వేగిపోయిన తర్వాత మనం ఆ పోపుని తీసుకెళ్ళి పప్పుచారులో వేసేసుకుందాం. ఇది మా అమ్మగారు టైంలో పప్పుచారుకి కానీ చారుకి కానీ ఉల్లిపాయని ఇలా చితక్కొట్టి, అంటే క్రష్ చేసి అప్పుడు వేసేవారు అనమాట. తాలింపు వేసేవారు. భలే రుచిగా ఉంటుంది. ఉల్లిపాయతో వేసిన తాలింపు చాలా రుచిగా ఉంటుంది. నేనైతే ముక్కలు కట్ చేశాను.
అమ్మమ్మ గారు వాళ్ళు అయితేనేమో ఉల్లిపాయని చితక్కొట్టు వేసేవారు, తప్పనిసరిగా చితక్కొట్టు వేసేవారు. పప్పుచారు అంతా రెడీ అయిపోయింది, పోపు వేసేస్తే దాని పని అయిపోతుంది. అయితే ఈ లోపు నేను మీకు కొన్ని పేర్లు చదువుతాను, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ విజయనగరం నుంచి ఎంఈఓగా చేస్తున్న అమృత మేడం గారికి, తర్వాత వైజాగ్లో బ్యాంక్ మేనేజర్గా చేస్తున్న లలిత గారికి, తర్వాత కొవ్వూరు నుండి అంజలి మేడం, తర్వాత శేష మేడం, తర్వాత పల్లవి మేడం, స్వాతి మేడం, ధనలక్ష్మి మేడం, వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటున్నానండి, ఎందుకంటే మనకి రెగ్యులర్ ఫాలోవర్స్ అన్నమాట. తర్వాత హైదరాబాద్ నుంచి రైల్వేలో చేస్తున్నారు స్వాతి మేడం, ఆ మేడం గారికి అంటే స్టేషన్ మాస్టర్గా చేస్తున్నారు అనమాట. స్టేషన్ మాస్టర్ అనుకుంటున్నాను, మంచి పొజిషనే. అయితే జ్యోతి మేడం గారికి, తర్వాత కాకినాడ నుండి అరుణ మేడం గారు, తర్వాత గాయత్రి మేడం గారు, వీళ్ళందరికీ కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేస్తూ, తర్వాత చాలా మనం చేసే రెసిపీస్ ట్రై చేస్తూ ఏది ఎలా ఉందో చెప్తూ ఉంటారు, అప్పుడప్పుడు కాల్ చేసి అదిను. అందుకని ఈ మేడమ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి, మరికొన్ని పేర్లు రేపటి వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు తాలింపు అయిపోయింది కదా, పప్పుచారు తాలింపు అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు ఆయిల్ వేసాను కదా, ఈ ఆయిల్లో మనం దొండకాయలకి పచ్చడికి సంబంధించిన పదార్థాలు వేయించుకుందాం. ఫస్ట్ పచ్చిమిర్చి నేను ఇలాగా విరిచి వేస్తాను అన్నమాట, ఎందుకంటే అలా జస్ట్ అలా విరిచి వేస్తే ఏమవుద్దంటే ఇంకా ఆయిల్లో పేలకుండా ఉంటాయి, మీకు తెలుసు కదా. కాకపోతే తెలియని వాళ్ళు తెలుసుకుంటారని మరొకసారి చెప్పడం జరుగుతుంది. ఆయిల్లో పచ్చిమిర్చి వేసేటప్పుడు ఇలాగ చిదిపి వేస్తే బాగుంటాయి. లేదు మీరు ఇలాగ చేతితో చెదపడం ఇబ్బంది అనుకున్న వాళ్ళు 2 ముక్కలుగా చేసి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కొంచెం 1 నిమిషం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు కూడా వేసేసుకుందాం. దొండకాయలు అనేవి పైన మన టెర్రస్ మీదే కదా, ఆర్గానిక్ కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. కూర వండుకున్నా పచ్చడి చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే కేవలం నేను వాటికి కడుగు నీళ్ళు, తర్వాత కూరగాయలు వేస్ట్ అవి మాత్రమే వేసి పెంచుతాను అనమాట. ఇంకా ఏమీ వేయను కాబట్టి తక్కువ కూరగాయలు వచ్చినా పర్వాలేదు, కానీ కంప్లీట్ ఆర్గానిక్గా పెంచుదామని అలా చేస్తున్నాను అనమాట. ఇక్కడికి 10-12 సంవత్సరాల నుంచి టెర్రస్ మీద ఆకుకూరలు, కూరగాయలు అన్నీ కూడా పెంచుతూ ఉంటున్నాను. ఖచ్చితంగా మన టెర్రస్ మీద ఆర్గానిక్ వెజిటబుల్స్. చూడండి, మనం తీసుకున్న పచ్చిమిర్చి దొండకాయలు ఎలా తీసుకోవాలంటే 1 కప్పు పచ్చిమిర్చి తీసుకుంటే 1 కప్పు, అంటే మనం ఎన్ని దొండకాయలు తీసుకుంటే దానిలో సగం పచ్చిమిర్చి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 దొండకాయలు తీసుకున్నాం అనుకోండి, మనం ఒక 10 పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతాయన్నమాట. తర్వాత ఇది వేగిపోయింది కదా, దొండకాయ పచ్చిమిర్చి కూడా వేగిపోయినవి. ఇప్పుడు మనం తీసుకున్న చింతపండు కడిగాను, ఈ చింతపండు కూడా దీనిలో వేసేస్తుంది. అలాగే జీలకర్ర, వెల్లుల్లిపాయ కూడా వేసేస్తుంది. చాలా ఈజీ అండ్ టేస్టీ ఇది. ఇప్పుడు కొంచెం నువ్వులు ఉన్నాయి కదా, ఇవి మనం 1 స్పూను వేసుకుంటే సరిపోతాయి, మరీ ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే టేస్ట్ మారిపోతుంది. అందుకని ఒకే 1 స్పూను. మనం 100 గ్రాముల దొండకాయలకి 1 స్పూను నువ్వులు అయితే సరిపోతాయి, ఇంకా అంతకు మించి వేసుకోకూడదు. ఓకేనా? ఇది ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాం. నువ్వులు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచొద్దు. ఇప్పుడు జస్ట్ ఇలాగా అడ్జస్ట్ చేసేసి స్టవ్ ఆపేసుకొని అప్పుడు ఈ పదార్థాలన్నీ చల్లారిన తర్వాత మనం ఉప్పు వేసి మిక్సీ పట్టుకుందాం. ఓకేనా? అన్నీ వేసాం, ఇంకేమీ వేయక్కర్లేదు. ఉప్పు వేసి మిక్సీ పట్టుకుంటే
చాలా టేస్టీ దొండకాయ పచ్చడి రెడీ అవుతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, ష్యూర్ మీకు బాగా నచ్చుతుంది. స్టవ్ ఆపేసాను. కొంతసేపు చల్లారిన తర్వాత మనం చట్నీ చేసుకుందాం. ఇప్పుడు మనం వేయించుకున్న ఈ పదార్థాలన్నీ చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని కాస్త ఉప్పు వేసి చట్నీ చేసుకుందాం. చాలా బాగుండడమే కాదు, అది షుగర్ కూడా తగ్గుతూ ఉంటుంది. దొండకాయలు తినడం వల్ల షుగర్ కూడా కొంచెం తగ్గుతూ ఉంటుంది అన్నమాట. అంటే చాలామంది దొండకాయలు ఫ్రై కర్రీయే చేస్తారు, కానీ ఇలా కూడా చేసుకుంటే చాలా రుచిగా తినొచ్చు. అయ్యో దొండకాయ కూర అనుకోకుండా చక్కగా తినొచ్చు అనమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి, చట్నీ మీకు బాగా నచ్చుతుంది. ఇంతకంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ వేసుకోకూడదు. అంటే ఇవి మాత్రమే వేసుకుంటే దాని ఒరిజినల్ టేస్ట్ మనకి తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు ఉప్పు కూడా వేసేసాను కదా, మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకా అది తాల్సీలో ఉన్న మిగతా నువ్వులు అడుగున ఉండిపోయినాయి. ఆ నువ్వులన్నీ ఊర్చి వేసేద్దాం అని చెప్పి వేస్తున్నాను అనమాట. చూడండి, నువ్వులు అంటే ఇంకా దానిలో ఉంచిన వేస్టే కదా. ఆ నువ్వులన్నీ తీసి జాగ్రత్తగా మిక్సీ జార్లో వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేస్తే ఆ నువ్వులు కూడా చక్కగా కలిసిపోయి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పనిసరిగా ఈ చట్నీ అయితే తయారు చేసుకోండి. సైడ్ డిష్గాను, లేకపోతే రైస్లో కలుపుకోవడానికి, ఇడ్లీస్లోకి, దోశల్లోకి, అన్నిటిలో కూడా చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటాము ఈ చట్నీ. అయితే ఒకసారి మా బాబు మా అదే ఏమంటాం ఎంగేజ్మెంట్ టైంకి ఏదో సరదాగా నేను 1 కిలో దొండకాయల చట్నీ చేశాను అనమాట. చేస్తే వచ్చిన వాళ్ళంతా కూడా అసలు ఎంత మెచ్చుకున్నారో చెప్తారో లేదు. తర్వాత మా బంధువులైతే ఇంకా మరీ ఇక్కడ వెళ్ళేటప్పుడు చేయించుకుని మరీ బాక్సులతో పట్టుకెళ్ళారు. అంత రుచిగా ఉంటుంది. మీరు మర్చిపోకుండా తప్పనిసరిగా ట్రై చేయండి. అయితే దొండకాయల్లో కొంచెం పులుపుదనం ఉంటుంది కాబట్టి మనం చింతపండు వేసుకునేటప్పుడు కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది మెయిన్ చిట్కా ఏంటంటే, కొంచెం వేసామా అన్నట్టు మాత్రమే వేయాలి చింతపండు. ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటే రుచి మారుతుంది. చాలా రుచిగా ఉంటుంది. అద్భుతమైన చట్నీ. ఓకేనా? మా టెర్రస్ మీదవి ఆర్గానిక్ దొండకాయలు కదా, ఇంకా రుచిగా ఉంటుంది. చాలా బాగుంటుంది. నేను ఒక 2-3 రోజులు దొండకాయలు ఉంటే చట్నీ చేసేస్తాను. అంత ఇష్టం మాకు.